విజయనగరం జిల్లాలో డయేరియా భయాందోళనలు రేకెత్తిస్తుంది. డయేరియా కేసులు నమోదవుతూ ఉండడంతో వైద్యాధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ప్రజలు కూడా డయేరియా బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేస్తున్నారు. డయేరియా కేసుల నేపథ్యంలో నీటిని వేడిచేసి తాగాలి అంటున్న డిఎంహెచ్ఓ భాస్కర్ రావుతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. విజయనగరం జిల్లాలో రోజు రోజుకి డయేరియా కేసులు నమోదవుతున్న పరిస్థితి ఉంది. అయితే డయేరియా కేసులు నమోదవుతుంటూ ఇటు ప్రజల్లో కాస్త గందరగోళం పరిస్థితి అంటే అయితే వైద్యాధికారులు కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అంటే అయితే ఏ ప్రాంతాల్లో అత్యధికంగా డయేరియా కేసులు వస్తున్నాయి, వాటికి సంబంధించిన ఎటువంటి నివారణ చర్యలు చేస్తున్నారు, మెడికల్ క్యాంపులు కానీ ఇటువంటివి ఏడ్ చేస్తున్నారు, లేదా ప్రజలు డయేరియా బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలియజేయడానికి మనతో పాటు డిఎంహెచ్ఓ భాస్కర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం. సార్ చెప్పండి, ఏదైతే ఈరోజు జిల్లాలో డయేరియా కేసులు నమోదవుతున్నాయి, వాటికి అసలు ఏ ఏరియాలో డయేరియా అవుతున్నాయి, ఆ డయేరియా నివారణ కోసం ఎటువంటి చేస్తున్నారు, మెడికల్ క్యాంపులు ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు, ఏంటి పరిస్థితి? యాక్చువల్గా మన జిల్లాలో డయేరియా కేసులు ఎపిడమిక్ అనేది లేదు. అక్కడక్కడ స్పొరాడిక్ కేసులు, ఏదైనా కలుషితమైన ఆహారం తినటం లేదా ఫుడ్ పాయిజనింగ్ వల్ల 1-2 కేసులు ఒక్కొక్క పిహెచ్కి రోజుకి అన్ని పిహెచ్లు కాదు అక్కడక్కడ వస్తున్నాయి. అయితే ఈ డయేరియాకి మేము ముందస్తు చర్యలు ఎప్పటి నుండి తీసుకున్నాం. యాక్చువల్గా మనకి జూన్ 14 నుండి జూన్ 30వ తారీఖు వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. మనకి దేశవ్యాప్తంగా అండర్ 5 చిల్డ్రన్ 5.8% చిల్డ్రన్ మనకి చనిపోతున్నారు. కాబట్టి ప్రతి 100 మందికి 5.8 మంది చనిపోతున్నారు. కాబట్టి దాని మీద ముందస్తు చర్యలు తీసుకోవాలని, దానికోసం స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ఒకటి ఏర్పాటు చేయమని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించడం వల్ల దాని మీద మేము 14 జూన్ నుండి 30 జూన్ వరకు ప్రిపరేటరీ ఫేజ్. ఈ ఫేజ్లో మేము ఏం చేస్తామంటే కావాల్సిన మందులన్నీ ఏర్పాటు చేసుకొని టాస్క్ ఫోర్స్ మీటింగ్ నిన్నే కలెక్టర్ గారితో జరగడం జరిగింది. అలాగే లైన్ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా కలుపుకొని వాళ్ళందరికీ కూడా మనం తీసుకోవాల్సిన తగు చర్యలు, ఎక్కడైనా పైప్ లైన్స్ లీకేజ్ ఉన్నా, అలాగే వాటర్ ట్యాంక్స్ ఏమైనా క్లీన్ చేయటం, అలాగే క్లోరినేషన్ చేయటం, అలాగే మున్సిపల్ హెల్త్ వాళ్ళందరితో కూడా ఎక్కడైనా గార్బేజ్ చెత్త ఉండేటట్టయితే వాటిని కూడా క్లీన్ చేసి పరిశుభ్రంగా ఉంచేటి వేడి నీళ్ళు తాగేటట్టయితే మనకి డయేరియా రాదు. కేవలం డయేరియా రావడానికి 2 కారణాలు: కలుషితమైన నీరు తాగటం లేదా కలుషితమైన ఆహారం తినటం. అవే కాకుండా ఈ టాస్క్ ఫోర్స్ మీటింగ్తో పాటు నిన్న అందరూ జిల్లా స్థాయి అధికారులందరితో కలెక్టర్ గారు మీటింగ్ కండక్ట్ చేసి చాలా అలర్ట్గా ఉండాలి ఈ వర్షాకాలంలో అని చెప్పేసి కలెక్టర్ మేడం గారు, జేసీ గారు చెప్పడం జరిగింది. తద్వారా జిల్లా అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు మేము అందరం కూడా లైన్ డిపార్ట్మెంటు కోఆర్డినేట్తో వర్క్ చేస్తున్నాం. దానికి మేము జిల్లా స్థాయిలోని డిస్ట్రిక్ట్ డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్లోని ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ని, ర్యాపిడ్ రెస్పాన్స్ టీము, టాస్క్ ఫోర్స్ టీమ్, కమాండ్ కంట్రోల్ రూమ్ అని అంటాం, దాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మా జిల్లా స్థాయిలోనే కాకుండా ప్రతి పిహెచ్లోనూ కూడా ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయటం, ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని ఎప్పుడైనా ఎక్కడైనా ఒక డయేరియా ప్రతి విలేజ్లోని 2 లేదా అంతకన్నా ఎక్కువ వచ్చేటట్టయితే ఇమీడియట్గా మా జిల్లా గ్రామంలో వస్తే ఆశా వెంటనే మన పిహెచ్ మెడికల్ ఏఎన్ఎంకి, పిహెచ్ మెడికల్ ఆఫీసర్స్కి ఇంకా ఎక్కువ వచ్చేటట్టయితే జిల్లా స్థాయికి తెలియజేసినట్టయితే ఇక్కడ నుండి ర్యాపిడ్ రెస్పాన్స్ టీము, అలాగే మేము బృందాలుగా వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, ఎందువల్ల వచ్చింది అనే దాన్ని కేసు ఇన్వెస్టిగేషను, అసలు సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ని ఐడెంటిఫై చేసి దాన్ని స్టాప్ చేయడానికి మేము తగు చర్యలు తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. బొండపల్లి ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో నమోదవుతున్న పరిస్థితి ఉంది. అయితే అవి 1-2 వెలుగు చూసిన పరిస్థితి ఉంది. అయితే వారికి ప్రజల్లో ఎటువంటి అప్రమత్తం చేస్తున్నారు? తర్వాత వారికి ఏంటంటే గతంలో వేసవి కాలం వచ్చే వర్షాకాలం ఒకవేళ రావడం, వాటర్ సమస్య కూడా వాళ్ళకి ఉంటుంది. అటువంటి నీటి సమస్య కూడా వాళ్ళకి ఏమైనా ఏ విధంగా చేసుకోవాలి ఏంటనేది ఏర్పాట్లు చేసే ఎటువంటి సూచనలు ఇస్తున్నారా, ఏంటి పరిస్థితి? బొండపల్లి ఏరియాలో మనకు గుమ్మడాం అనే విలేజ్లో గత సంవత్సరం డయేరియా కంటిన్యూస్గా అంటే రోజుకి 1-2 కేసులు అలా నమోదు అవటం జరిగింది. ఈ విషయం మీద ఆల్రెడీ ఇప్పటికే సిబ్బందిని అప్రమత్తం చేయడం జరిగింది. మనకి బండపల్లి ఏరియాలో ఉన్నట్టు రివర్ వాటర్ నుండి అక్కడ వాటర్ సోర్సెస్ ఉన్నాయి. అక్కడ ఓపెన్ డెఫికేషన్ ఉంది కాబట్టి దాన్ని ముందుగానే ఎండిఓ గారికి మేము అందరికీ తెలియజేయడం జరిగింది. ముందస్తు చర్యలు తీసుకొని ఒకవేళ అక్కడ ఇన్ఫెక్షన్ కనుక వచ్చేటట్టయితే అక్కడ స్టాప్ చేసి అదర్ ఆల్టర్నేటివ్ వాటర్ సోర్సెస్ని అరేంజ్ చేయమని చెప్పేసి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని, అలాగే
పంచాయతీరాజ్ వారిని కోరడం జరుగుతుంది. ఇది చూసుకోవచ్చు, ఏదైతే జిల్లాలో డయేరియా కేసులు తక్కువగా నమోదవుతున్నాయి, ఇది అయితే నమోదైన ఒకటి రెండు కూడా డయేరియా కాకుండా మిగతా ఏది ఉన్నా చెప్పి వెంటనే దానికోసం చర్యలు, ఒకవేళ డయేరియా కేసు నమోదైనా వెంటనే దానికి ర్యాపిడ్ టీంని ఏర్పాటు చేసి వాటి ద్వారా వెంటనే చికిత్సను అందించడంతో పాటు ఏదైతే డయేరియా విజృంభించకుండా తగు మెడిసిన్తో ఇచ్చి వెంటనే తగు చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుందని తెలియజేస్తున్నారు డిఎండిహెచ్ఓ. ఇది డయేరియాపై తాజా సమాచారం. విజయనగరం జిల్లాలో డయేరియాపై తాజా సమాచారం. కెమెరా పర్సన్ కిషోర్తో నరసింహ, బీఆర్కే న్యూస్, విజయనగరం.